ఏపీలో ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతుంది. దాంతో ఏపీ ఎన్నికలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓసారి ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఇవాళ మరోసారి ఏపీకి రానున్నారు. సిసి రాజీవ్ కుమార్ నేతృత్వంలో కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ బృందం ఇవాళ రాత్రి ఏపీకి చేరుకోనుంది. ఏపీ పర్యటనలో భాగంగా రేపు ఎల్లుండి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై రేపు సీఈఓ, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. ఎల్లుండి సీఎస్, డీజీపీ, కేంద్ర విభాగాలు, రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశమవుతారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, కేంద్ర ఎన్నికల సంఘం ఈ 2 రోజులు పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏపీలో వినిపించేది ఏంటి అంటే దొంగ ఓట్ల తొలగింపు దగ్గరే క్లాషెస్ వస్తున్నాయి. దాన్ని ఏవైనా పరిష్కరించే దిశగా ఈ పర్యటన ఉండబోతుందంటారా? ఖచ్చితంగా ఈ ఓటర్ జాబితాలో వస్తున్నటువంటి ఆరోపణల మీద రేపు ఈసీ టీం దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల పర్యటన కోసం ఈ రోజు రాత్రికి ఎక్కడికి చేరుకుంటున్నారు. రేపు ఎల్లుండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండనున్నారు. కీలక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటుగా ఆయన టీం అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతోటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే ఓటర్ల జాబితా ఆరోపణలకు సంబంధించి వారి నుంచి వచ్చేటటువంటి ఫిర్యాదులన్నీ కూడా స్వీకరించనున్నారు. ఎందుకంటే ఈ నెల 22వ తేదీన ఫైనల్ ఎస్ఎస్ఆర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ లోపుగా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీని మీదనే ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. 2 గంటల పాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా అటు టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటుగా ఇతర నేతలందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ప్రధానంగా ఓటర్ జాబితా విషయం మీద ఎన్నికల సంఘం ఫోకస్ పెడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రేపు మధ్యాహ్నం రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసిన తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతోటి ఎన్నికల కమిషన్ టీము సమావేశం అవుతుంది. రాష్ట్రాల జిల్లాల వారీగా తీసుకుంటున్నటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు కానీ, అక్రమ మద్యము, అక్రమ నగదు అరికట్టడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు, అలాగే ఓటర్ జాబితా తయారీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోటి సమావేశం ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 6:30 వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఎల్లుండి అంతా కూడా కీలకమైనటువంటి సమావేశాలు, ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈడీతో పాటుగా ఇంకా కేంద్ర సంస్థలతోటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా అంతర్రాష్ట్రాల నుంచి అక్రమంగా నగదు కానీ, గంజాయి కానీ, మద్యం కానీ ఇటువంటివి ఎక్కడైనా కూడా అక్రమంగా తరలిస్తే వాటిని ఏ విధంగా అరికట్టుకోవాలి అనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఎల్లుండి సాయంత్రము మరి పలు కీలక సంస్థల, కేంద్ర సంస్థలు అలాగే రాష్ట్ర సంస్థల అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాత్రికి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి విజయవాడ వస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా కీలక సమావేశాల అనంతరం ఎల్లుండి సాయంత్రం తిరిగి మళ్ళీ కేంద్ర ఎన్నికల బృందం ప్రతినిధులు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు.